హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా, ఏం తిన్నారో కూడా కామెంట్ చేయండి. ఇదైతే ఇన్స్టెంట్గా గోధుమ పిండితో దోశ అన్నమాట. అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా గోధుమ పిండితో దోశ వేసుకోండి. చాలా 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 బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే పిండిని బాగా చల్లించుకొని ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తగిన నీళ్లు పోసుకొని ఆ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పూసుకొని దోశ మందంగా వేసుకుంటే ఫస్ట్ మందంగా వేసుకోండి. మళ్ళీ మనం ఎంత పలచగా వేసినా దోశ అనేది వస్తుంది. ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకోవాలి. చాలా 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 బాగుంటుంది. దీంట్లోకి మళ్ళీ ఎక్స్ట్రాగా సోడా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టడం అలా ఏం లేదు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోండి. ఒకసారి మైదాతో కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. కానీ మైదా అన్హెల్తీ కదా, సో అందుకని గోధుమ పిండితో వేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఒకటి తినే పిల్లలు 2 తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా విలేజెస్లో పొలాలు చూసారా? అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. విలేజ్లో పొలాలు చాలా 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 బాగుంటాయి. అదిగోండి చిన్నగా ఉంటాయి. దీన్ని ఎప్పుడైనా చూసారా? దీని పేరు డక్వామో ఏదో అంటారు, నాకైతే క్లియర్గా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూసారా? అది చూడంగానే నాకు వీడియో తీసుకోవాలనిపించింది, అందుకే తీశాను. చూసారా పైర్లో ఎలా ఉందో? టౌన్లో అయితే దాన్ని తీసి పెట్టుకుంటారు, వాటర్లో మళ్ళీ స్టోర్ చేసుకుంటారు. చాలా అంటే చాలా బాగుంటుందంట చూడడానికి. చూసారా పొలాలు? రైతు కష్టపడుతున్నాడు అని అంటే, రైతు కష్టపడితేనే ఆ 4,000 మన నోట్లోకి వెళ్తాయి. ప్లీజ్ నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.